మొట్టమొదటి షార్ట్ ఫిలిం. సినిమా మీద ఉన్న పిచ్చి ప్యాషన్తో నేను నా ఫ్రెండ్స్ కలిసి తీసిన మొట్టమొదటి షార్ట్ ఫిలిం. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, షార్ట్ ఫిలిం ఎలా తీయాలో మినిమం అవగాహన కూడా లేకుండా, ఒక చిన్న ఫోన్లో షూట్ చేసి, ఇయర్ ఫోన్స్లో డబ్బింగ్ చెప్పుకొని, మొబైల్లో ఉండే చిన్న చిన్న సాఫ్ట్వేర్లలో ఎడిటింగ్ చేసుకొని, ₹1 ఖర్చు లేకుండా ఈ షార్ట్ ఫిలిం మేము కంప్లీట్ చేసాము. ఈ షార్ట్ ఫిలిం మీద మేము పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఈ షార్ట్ ఫిలింలో చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఈ షార్ట్ ఫిలిం తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రయత్నించకుండానే మేము ఎక్కడ విఫలమైపోతామనే ఒక చిన్న భయంతో మేము చేసిన ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం. నువ్వు ఎక్కడున్నా ఊరు పొడుగులో వెళ్ళు. ఆహా, సాయంకాలం వేళ ఊచేవారు పొలిమేర కూర్చుంటూ ప్రకృతిని సందర్శిస్తుంటే ఎంత బాగుందో. అవునరా, మనం పనులన్నీ చక్కబెట్టుకుని సాయంకాలం అవ్వేసరికి ఊరి చివరికి వచ్చి ఇక్కడ కూర్చొని 4 మాటలు చెప్పుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందిరా. నిజమేరా మామ, కానీ ప్రకృతిని పలకరించడానికే ఊరి పొలిమేర వరకు రావాలేట్రా. అవునా మామ, మనం మాట్లాడుకోవడానికి ఊరి చివరానికి ఊరి పొలిమేరలోకి వచ్చేసాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఊరి పొలిమేర వరకు వచ్చి మాట్లాడుకుంటే ఏమైందిరా? నీకు తెలియదురా, ఇక్కడ ఊరు పొలిమేరలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఏదో ఇక్కడ పాము ఏదో తిరుగుతుందని అనుకుంటున్నారా. అవునా మామ, నిజంగా ఇప్పుడు ఆ పాము ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటంటారా? ఏముందే, మళ్ళీ మనం ఇంకోసారి ప్రకృతి పలకరించడానికి రామంతే. నువ్వు బలిటోడురా బాబు, ప్రతిదీ నవ్వుతో మాట్లాడతావు. అయినా నీ నోటంతా ఒకటి కూడా మంచి మాట రాదేట్రా, ఎప్పుడు అపశకనం మాట్లాడుతూ ఉంటావు. అయినా నేను అన్నంత మాత్రాన్నా ఆ పాము వచ్చి మనం ఇప్పుడు చంపేస్తుంది ఏంట్రా? అయినా ఇప్పుడు నేను అన్నట్టు జరిగితే నేను ఇప్పుడు సీఎం అయిపోవాలని కోరుకుంటా. అన్నది అన్నట్టు జరిగితే నేను అయిపోతానే ఏంటి? అవ్వలేదు కదరా. అలాంటిది ఇలా జరగాలని నేను ఎందుకు కోరుకుంటాను రా. పామురా, పాము రే, పామురా. కామెడీ చెయ్యకరా రే, నిజంగానే పాము వచ్చిందిరా, చూడరా రే, నాకు భయంగా ఉందిరా. కర్ర తీసుకుని కొట్టరా, కొట్టరా, కొట్టరా. అమ్మయ్యా, బానే చంపేశావురా బాబు, లేదంటే మనం పాటు వేసేది. అమ్మా బతికిపోయాం రా. నీది నోరా లేదా మూసినదా? ఇలా అన్నావో లేదో అలా జరిగిపోయింది. ఇంకేదో జరిగిపోయిందిరా. నీకు బాగా చీకటైపోయింది, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అదేంటి, ఇందాకే కదా పడుకుని వచ్చాను, అప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఏదేవో పీడకలు వస్తున్నాయి. నాకెంతో భయం ఉంది. మా ఊరికి ఒక ఫోన్ చేద్దాం. అదేంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పరా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మామ, ఏం లేదురా, రోజు మనం ఊరి పొలిమేరలో పాముని చంపిన కానించి నాకు ఏవేవో పీడకలు వస్తున్నాయిరా. అందుకని నాకు చాలా భయంగా ఉందిరా. నాకు నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి రానివ్వట్లేదు. నాకేదో చాలా భయంగా ఉంది, అందుకే నీకు ఫోన్ చేశాను రా. ఏంట్రా ఈ రోజుల్లో కూడా పాములు కళ్ళు అనుకుంటా? అది కాదురా మామ, నాకు నిజంగా చాలా భయంగా ఉందిరా. నిజంగా కళ వచ్చిందిరా. ఈ రోజుల్లో కూడా అలాంటి ఏంట్రా? పెట్రా ఫోన్, ప్రతిదానికి భయమే.
ఇటు ఫోన్ చేసిన కాడి నుంచి నాకు భయంగా ఉంది. ఏంటో. అరే మామ, నువ్వన్నట్టు నాకు కూడా కళ్ళు వస్తున్నాయిరా. సరే పొద్దున్న రెడీగా ఉండు, స్వామీజీ దగ్గరికి వెళ్దాం. అలాగే మామ. ఏంటి మామ ఇంత లేటు? రాత్రి నుంచి నేను ఎంతో టెన్షన్ లో ఉన్నా. అయినా నిన్న నువ్వే కదా అన్నావు పొద్దున్నే స్వామీజీ దగ్గరికి వెళ్దామని. ఏం లేదు మామ, కోర్ట్ సినిమా రిలీజ్ అన్నారు, అందుకే మార్నింగ్ సినిమాకి వెళ్ళొచ్చాను. ఏమనుకోకు మామ, సారీ. బండెక్కు. ఎంత టెన్షన్ లో కూడా సినిమా ఏంట్రా? ఇప్పటికే చాలా లేట్ అయింది, పద స్వామీజీ దగ్గరికి. లేరా మామ, మన స్వామీజీ గారు ఉండి స్థావరం. పద వెళ్ళి గురువు గారిని కలుద్దాం. ఎంత దూరం రా మామ? ఇప్పటికే చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం. ఇది నా వల్ల కాదురా. వచ్చేసాం రా మామ, ఇక్కడే దగ్గరకు వచ్చేసాం. అదిగో ఇదిగో మామ వచ్చేసాం. మన స్వామీజీ గారు ఉండే స్థావరం ఇదే. నమస్కారం స్వామి. రండి నాయన, కూర్చోండి, మీకోసం వేచి చూస్తున్నా. ఏంటి స్వామి, నా గురించి ఎదురు చూస్తున్నారా? అసలు నాకేం అర్థం కావట్లేదు స్వామి. చెప్తాను నాయన, మీరు ఎందుకు వచ్చారో ఏం చేశారో నాకు అంతా తెలుసు. మీకు తెలుసా మేము ఎందుకు వచ్చామో ఏం చేసామో అంతా మీకు తెలుసా? చెప్పండి స్వామి. అయినా మీరు మన ఊరు పొలిమేర వరకు వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఒక పాముని చంపారు, అవునా కాదా? అవును స్వామి. మీకెలా తెలుసు? మీరు ఆ రోజు పాముని చంపిన కాడి నుంచి మీకు ప్రశాంతత అనేది లేదు. నిజమే మీరు చెప్పేది. ఇప్పుడు మీరు పరిష్కారం కోసం సరైన తోడు వచ్చారు నాయన. ఇక నుంచి నేను అన్నీ చూసుకుంటాను. స్వామి, ఇలా జరిగిన కానీ మాకు చాలా భయంగా ఉంది స్వామి. మా సమస్యకు మీరే పరిష్కారం చెప్పాలి స్వామి. అలాగే నాయన, మీరేం భయపడకండి. శిష్య, చెప్పండి గురుగారు. నాయన శిష్య, నాలుగు గ్రంథాన్ని ఒకసారి తీసుకురా. అలాగే గురుగారు. ఇదిగోండి గురుగారు. నాయన, మీరు చంపిన పాము గుర్తులు ఏమైనా చెప్పగలరా? అది బంగారపు రంగులో ఉంది స్వామి. అంతేకాకుండా దానికి తల ఎటువైపు ఉందో తోక ఎటువైపు ఉందో తెలీదు స్వామి. మీరు చంపింది మామూలు పాము కాదు నాయన.
మరి పెంచుకుండి పామా స్వామి అది? కాదు నాయన, అది గుప్త నిధులకు దారి చూపించే పాము. ఇప్పుడు మీ ప్రాణాలు చాలా ప్రమాదకరంలో ఉన్నాయి నాయన. ఈరోజు రాత్రికే మనం పాము జంపు తోటికి బయలుదేరుతాం. స్వామి, ఈ ప్రదేశంలోనే స్వామి మేము మొన్న పాముని చంపింది. అలాగే నాయనా. ఇటు రండి నాయనా. ఈ పాము మీద ఎవరో వశీకరణం చేశారు నాయన. వశీకరణమా? వశీకరణమా అంటే ఏంటి స్వామి? అది ఎలా చేస్తారు? వశీకరణ అంటే ఇది ఒక తాంత్రిక విద్య నాయన. తాంత్రిక విద్య? ఏంటి స్వామి భయపెడుతున్నారు? భయపడుకు నాయనా. ఈ వశీకరణం అనేది పూర్వకాలం మానవులను వశపరచుకోవడానికి తాంత్రిక విద్యను వాడేవారు నాయన. వశీకరణం అనేది జంతువుల మీద, పక్షుల మీద ఉపయోగించేవారు నాయన. మీరు చంపిన ఈ పాము కూడా అలాగే వశీకరణం చేయబడింది నాయన. పాము మీద వశీకరణ చేయడం ఏంటి స్వామి? ఎందుకంటే ఈ పాము గుప్త నిధులకు దారి చూపిస్తుందని వాళ్ళ నమ్మకం. అలాగే ఈ పాము కూడా వశీకరణం చేసి గుప్త నిధులకు దారి చూపిస్తుందామని పంపించి ఉంటారు నాయన. ఈ పాము గుప్త నిధులకు దారి చూపిస్తుండగానే మధ్యలోనే మీరు చంపేశారు. అందుకనే నాయన మీకు ఎటువంటి పీడకలలు గట వస్తున్నాయి. స్వామి, ఈ రోజుల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాలన్నీ నమ్మచ్చా? మళ్ళీ నాయన. అలాగే స్వామి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ వశీకరణం చేసే వ్యక్తిని ఎక్కడున్నాడో కనిపెట్టాలి. ఇది కనుక్కోవడానికి ఏమన్నా ప్రత్యేక మార్గం ఉందా స్వామి? ఉంది నాయన. ఇది కనుక్కోవాలంటే మనం అంజన వెయ్యాలి. అది ఎలా స్వామి? నీ చెయ్యలేవు నాయన, చెప్తాను. చూడండి, సరిగ్గా చూడండి. ఆ పాము మీద వశీకరణం చేసింది ఈ వ్యక్తే. వీడు నాకు తెలుసురా. మొన్న ఏటుగడ్డ దగ్గరికి వెళ్తే ఏయో పూజలు చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు వీడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా నాయనా? తెలుసు స్వామి. ఈడెప్పుడు ఆ ఏటుగొట్టు దగ్గరే ఉంటాడు. ఇంకెంత ఆలస్యం, పదండి వెళ్దాం.